హాయ్ పిల్లలు, ఐ యామ్ వైషు. ముందు వీడియోలో మనం ఏ గురించి నేర్చుకున్నాం కదా, ఇప్పుడు బి గురించి నేర్చుకుందాం. మీరు సిద్ధమా? ఏబిసిడిలలో బి అనే లెటర్ రెండవది. ఇది క్యాపిటల్ బి, ఇది స్మాల్ బి. బి అనే లెటర్ కాన్సోనెంట్. ఇప్పుడు మనం బి గురించి కొన్ని తెలుసుకుందాం. బి ఫర్ BALL బాల్. బాల్ అనేది పిల్లలు ఆడుకునే ఆట వస్తువుల్లో ఒకటి. బాల్ చిన్నగా రౌండ్గా ఉండి చాలా కలర్స్లో ఉంటుంది. క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ వంటి ఆటల్లో బాల్ని ఉపయోగిస్తారు. చిన్న పిల్లల నుంచి పెద్దవారందరికీ బాల్తో ఆడడం చాలా ఇష్టం. బాల్తో ఆటలు ఆడడం మనసుకు ఆనందం. బాల్ని నేలపై వేస్తే అది పైకి ఎగిరి మళ్ళీ కిందకు వస్తుంది. బి ఫర్ బుక్స్ అంటే పుస్తకాలు. ఈ బుక్స్లో మనకు కొత్త విషయాలు ఉంటాయి. చిన్న పిల్లల కోసం బాల సాహిత్యాలు బుక్స్ అనేవి ఉంటాయి. మనం మహాభారతం, భగవద్గీత వంటి బుక్స్ని రోజు చదివే అలవాటు చేసుకోవాలి. ఈ బుక్స్లో ఉండే విషయాలు నేర్చుకుంటే మన బ్రెయిన్ పవర్ ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ బి ఫర్ బటర్ఫ్లై. ఇది ఒక చిన్న బర్డ్. ఇది మంచి కలర్స్లో ఉంటుంది. దీని రెక్కలు అందంగా సాఫ్ట్గా ఉంటాయి. బటర్ఫ్లై రెక్కలు ఆరెంజ్, ఎల్లో, బ్లూ కలర్లో ఉంటాయి. ఇవి ఎక్కువగా ఫ్లవర్స్ దగ్గర ఉంటాయి. ఫ్లవర్స్లో ఉండే నెక్టార్ అనే ఫుడ్ని తీసుకుంటాయి. ఇవి పార్క్లో, గార్డెన్లో ఎక్కువగా తిరుగుతాయి. నెక్స్ట్ బి ఫర్ బనానా. బనానా అనేది ఒక రుచికరమైన పండు. ఇది ఎల్లో కలర్లో ఉంటుంది. బనానాలో పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఎక్కువగా పొటాషియం అనేది ఉంటుంది. డైలీ ఒక బనానా తినాలి. పిల్లలు, మీరు ఈ పండును రోజు తినండి, హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ బి ఫర్ బ్యాట్. బ్యాట్ అనేది క్రికెట్ ఆడడానికి ఉపయోగించే ఒక పరికరం. క్రికెట్ మన దేశంలో చాలా ప్రఖ్యాతమైన క్రీడ. బ్యాట్ లేకుండా క్రికెట్ ఆడడం సాధ్యం కాదు. క్రికెట్లో బ్యాట్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. నెక్స్ట్ బి ఫర్ బ్రోకలీ. బ్రోకలీ అనేది గ్రీన్ కలర్ వెజిటేబుల్. దీంట్లో విటమిన్ ఏ ఉంటుంది. నెక్స్ట్ బి ఫర్ బోట్. బోట్ అంటే పడవ. ఇది నీటిపై తేలే వాహనం. ఈ పడవలను ప్రజలు నదులు, సరస్సులు, సముద్రాలు దాటడానికి ఉపయోగిస్తారు. ఇవి చిన్నగా మరియు పెద్దగా ఉంటాయి. నెక్స్ట్ బి ఫర్ బ్రెజిల్. బ్రెజిల్ అనేది ఒక అద్భుతమైన దేశం. ఇది దక్షిణ అమెరికాలో ఉంది. ఇవాళ మనం ఆల్ఫాబెట్లో బి గురించి తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో సి లెటర్ గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియో కావాలా? అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.